నా పేరు వినోదశ్రీ. నేను గత 24 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. అంటే పత్రిజీ గారు యొక్క మార్గంలో శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యాన మార్గంలో ఉన్నాను. ఈ ధ్యాన మార్గంలో గురువుగానైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, గురుపత్ని స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి వీక్షకులైనటువంటి ధ్యానులకి, ధ్యానాభిలాషులకి అందరికీ నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ శ్వాసయే గురువు అన్నటువంటి దానిపైన మనకు అలాగే గురువుగా ఎలా మనకు అన్ని విధాలుగా మనకు దారి చూపిస్తుందో మనం స్వాధ్యాయం వలన, అనుభవం వలన కొన్ని తెలుసుకున్న విషయాలను మీతో పంచుకోవాలని నేను ప్రారంభిస్తున్నాను. ఈ శ్వాసన గురించి చూస్తే మహా అవతార్ బాబాజీ, సమర్థ గురుదేవులు అందరూ కూడా ఈ శ్వాస విజ్ఞానాన్ని మనకు ఎంతో తెలియజెప్పారు. దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతల యొక్క ఆధీనంలోనే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయని, అందువలన ఈ శ్వాస ప్రక్రియలను మనము సాధన చేయడం వలన మనలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికమైనటువంటి సమస్థితులు, ఆ అనుభవాలు మనము పొందగలుగుతామని చెప్పి మనకి ఆ సద్గురువులు మనకు బోధించి ఉన్నారు. ఈ శ్వాస ప్రక్రియలను సాధన చేయడం వల్ల మన లోపల ఎన్నో సమతుల్యను పొంది చివరికి మనము ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా పొందేటువంటి ఈ మార్గాన్ని మనకు అందించి ఉన్నారు. ఇంకొక విషయం ఏమంటే, ఈ శ్వాస విజ్ఞానంలో ప్రతి జీవికి, అంటే ప్రతి మానవునికి, ముఖ్యంగా మానవునికి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ శ్వాస ప్రక్రియలను చేయడం వలన మనలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సహజమైన ఆరోగ్య స్థితిని మనం పొందవచ్చు. ఏ గురువులు మనకు బోధించినా కూడా మనల్ని ఉన్నతులను చేయడానికే ఉంటుంది. అలాంటి శ్వాసన గురించి మనం ఇంకా కొంచెం తెలుసుకుంటాము. సాధారణంగా మనమందరము శ్వాసతోనే పుట్టిన మనము శ్వాస వెడలిపోయేంత వరకు ఈ మధ్యకాలంలో మన శ్వాసను గమనించకపోవడం, శ్వాసను పట్టించుకోకపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయినా కూడా మనము అసంకల్పితంగా ఎప్పుడైనా మనం బరువులు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటేటప్పుడు కానీ ఊపిరిని బిగపడతాము. అది మనం కొంచెం గమనించుకున్నట్లయితే అది మనకు విచిత్రంగానే అనిపిస్తుంది. సద్గురువులందరూ కూడా శ్వాస, మనస్సు, వాక్కు ఈ మూడు అనుసంధానమై ఉంటాయి అని వారి అనుభవం ద్వారా మనకు యోగులందరూ బోధించారు. అయితే ఈ శ్వాస ప్రక్రియలను మనం సాధన చేయడం ద్వారా మనమంతా కూడా మన ఆలోచనలను, మన యొక్క వాక్కును మన ఆధీనంలో ఉంచుకోవచ్చు. సరి అయిన దారిలో మనము ప్రయాణం చేయవచ్చు. మనము మన జీవన విధానములో శ్వాసలు గమనిస్తూ ఉన్నట్లయితే, ఎరుకతో మనం గమనించుకున్నట్లయితే, అంటే ఇప్పుడు మనకు భావావేశాలు ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు, తర్వాత పరిగెత్తేటప్పుడు శ్వాసల యొక్క మార్పులు ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఎలా ఉంటుందని మనం గమనిస్తూ ఉంటే మనకు అలాంటి స్థితి ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఆ శ్వాసలను మార్పు చేసుకోవడం వల్ల మన లోపల ఆలోచనలను, భావావేశాలను సమస్థితిలోకి ఎలా తీసుకురావచ్చో మనము చూడవచ్చు, గమనించుకోవచ్చు, ఆ మార్పు చేసుకోవచ్చు. ఏమీ గమనించలేకపోతే ఎలా ఉంటుందో తెలియనప్పుడు దాన్ని మనము ఆచరణలోకి పెట్టలేకపోతాం. అందువల్లే ప్రతినిత్యము మనము ఈ శ్వాస, మన జరిగేటటువంటి ఈ శ్వాసల యొక్క వేగాన్ని, సమస్థితిని మనము ఆలోచనలు వచ్చినప్పుడు, ఏ భావావేశాలు వచ్చినప్పుడు మనము గమనిస్తూ ఉన్నట్లయితే ఒక్కసారిగా మనము ఏ స్థితిలోకి, శాంత స్థితిలోకి రావాలన్నా, మళ్ళీ ఎలా ఉండాలన్నా మనం ఆ సమన్వయ స్థితిలోకి, ఆ సమస్థితిలోకి మనము రావడానికి ఈ మార్పు చేసుకోగలుగుతాం. శ్వాస వేగాలను మనము చక్కగా గమనించగలిగితే మనం దాటిని ఆచరణలో పెట్టి మనం ఎన్నో లాభాలు పొందడానికి అవకాశం ఉంది. శ్వాస అంటే నాభి వరకు
నిదానంగా తీసుకున్నటువంటి ఈ దీర్ఘ శ్వాసను గమనిస్తూ ఉంటే మనము జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. ఇలా చిన్న పిల్లలకి, ఈ విద్యార్థులకి మనము ఈ దీర్ఘ శ్వాసన గురించి సాధన చేయిస్తే వాళ్ళు త్వరగా జ్ఞాపక శక్తిలో ఎంతో విద్యార్థి దశలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే ఈ శ్వాసను సరళంగా, సమానంగా, సమవేగముతో, దీర్ఘంగా తీసుకుంటూ గమనించుకుంటూ ఉన్నట్లయితే క్రమబద్ధంగా శ్వాసను మనము ప్రతి క్షణం గమనించుకుంటూ ఉంటే లోపల ఆ గాలి స్పర్శను కూడా మనము తెలుసుకునే ఎరుక పెరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా మనలో ప్రతి క్షణము ఆ ఎరుకను పెంచుకుంటూ మనం ఉన్నతులు కావడానికి మన లోపల ఉండే వాటన్నిటిని మనము పొందవచ్చు. ఇదే మనకు ఆధ్యాత్మికతలో మొదటి మంత్రం. మిగతావన్నీ రెండో రకం. ఎందుకు శ్వాస లేకపోతే ఇంకా మనకు ఏది ఉంటుంది? అదే మనకు ప్రణవం. అలాగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ గౌతముడు బుద్ధుడు అయి బోధిసత్వుడై నిర్వాణ స్థితిని పొందగలిగాడు. అలాగే మనం కూడా క్రమక్రమంగా వాటిని ప్రతి క్షణం, ప్రతి గంట గమనించుకుంటూ మన ఏ పని చేస్తున్నా కూడా శ్వాస మీద ఆలోచన, శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా మనము ఆ స్థితిని మనం కూడా చివరికి లక్ష్యాన్ని పొందవచ్చు. ఈ పద్ధతినే ఆనాపానసతి అంటారు. ఆనాపానసతి ఈ మరలా ఇప్పుడు సుభాష్ పత్రి గారు ఇన్ని రోజులు అందరికీ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి దీన్ని అభివృద్ధి చేసుకున్నటకు ఈ ధ్యాన స్థితిని మనకు 3 విధానాలు చెప్పారు. 1 ధ్యానము, 2 శాకాహారము, 3 పిరమిడ్ శక్తి. అంటే ఈ శ్వాసను గమనించటం ద్వారా మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాం. ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి, ఆ భగవతత్వాన్ని చేరడానికి ముఖ్యమైనది శాకాహారం. ధ్యాన స్థితి ఎక్కువగా 2-3 ఇంతలు శక్తివంతం కావడానికి పిరమిడ్ శక్తిని ఉపయోగించడం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. పిరమిడ్ నందు మన శక్తి ప్రకంపనాలు 3 ఇంతలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రకంపనాల మధ్యలో మనం కూర్చొని ధ్యాన శ్వాసను గమనించడం ద్వారా మన లోపల క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితి ఏర్పడి మనలోకి ఆ విశ్వశక్తి ప్రవాహాలు ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఇది మనం అనుభవపూర్వకంగా కూడా మన పిరమిడ్లో కూర్చున్నప్పుడు మనం అనుభవం కూడా పొందవచ్చు. సాధారణంగా మనము ఆ శ్వాసని చివరి దాకా తీసుకుని, అంటే నాభి వరకు తీసుకుని, నాభి నుంచి మళ్ళీ నిశ్వాసగా మారి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఆ తిరిగే ఆ పాయింట్, ఆ బిందువునే మనము భగవంతుని స్థానము అని చెప్పేసి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పడం జరిగింది. ఆ స్థానాన్ని మనము గుర్తించగలగడం. ఇంకొక చోట మనము ది సీక్రెట్స్ అనే పుస్తకంలో, అంటే విజ్ఞాన భైరవ తంత్ర అని తెలుగులో ఇవ్వబడింది. ఇక్కడ శివుడు పార్వతీదేవికి ఈ తంత్ర గురించి, అంటే ఈ శ్వాసన గురించే, శ్వాస విధానాల గురించే బోధించడం జరుగుతుంది. గాయత్రి మంత్రంలో కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మధ్యలో ఉన్న ఆ బిందు స్థానాన్ని భగవంతుని స్థానము అని తెలుపబడి ఉంది. ఆ స్థానాన్ని మనము శ్వాసను గమనించుకుంటూ ఆ స్థానాన్ని గుర్తించగలగాలి. సీక్రెట్ అనే పుస్తకంలో, ఇది తెలుగులో విజ్ఞాన భైరవ తంత్ర. ఇందులో విజ్ఞానము అంటే చైతన్య తత్వం, భైరవ అంటే, ఈ భైరవ అనే పదము ఈ తంత్రాకి అతీతంగా చరించేవాడు అని అర్థం, దానికి సంజ్ఞ. అందుకనే శివుణ్ణి మనం భైరవుడు అంటాం, పార్వతిని భైరవి అని సంబోధిస్తాం. వీటన్నిటికీ అతీతంగా, ద్వంద్వానికి అతీతంగా ఉండేవాడు అని అర్థం వస్తుంది. ఇందులో కూడా శ్వాసలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తే ఆ ఉచ్ఛ్వాసము నుంచి నిశ్వాసములకి మారే ఆ మధ్య బిందువు
ఆ మధ్య బిందువును మనం భగవంతుని స్థానమని దాన్ని గుర్తించడం, గమనించి దాని స్థానాన్ని గ్రహించడం అనేది అందులో కూడా వివరించడం జరిగింది. అంటే శ్వాస పైకి వెళ్ళడం, పై నుంచి కిందికి దావడం, ఈ ఆవృత్తంలో ఆ మధ్య బిందువులను మనము గుర్తించాలి అని. అంటే ఈ ఇంకా మనకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కారు నడిపేటప్పుడు గేర్ మారుస్తూ ఉంటాం. ఈ గేర్ మార్చినప్పుడు ఆ వేగాలను మార్పు చెందించినప్పుడు, అంటే రెండో గేర్కి మూడో గేర్కి మారేటప్పుడు మధ్యలో మనము న్యూట్రల్ గేర్ వేసి మళ్ళీ మారుస్తూ ఉంటాం. అంటే అలాగే ఈ శ్వాసకి ఉచ్ఛ్వాసంలో నుంచి నిశ్వాసానికి, అంటే పైకి వెళ్ళేటప్పుడు ఆ గేర్, న్యూట్రల్ గేర్ లాంటి ఆ స్థితి, ఆ బిందువు మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ న్యూట్రల్ గేర్ లేని అక్కడ మార్పు, వేగంలో మార్పు చెందడానికి, ఆ నిశ్వాసంగా పైకి వెళ్ళడానికి అవకాశము ఉండదు. అట్లాగే మన శరీరంలో కూడా ఇలాగే ఎన్నో వేగాల మార్పులు జరిగేటప్పుడు ఈ క్రియల్లో, శరీరంలో జరిగే ప్రతిక్రియలో కూడా ఇలాంటి గేర్ న్యూట్రల్ అనేది ఆ పాయింట్స్, ఆ బిందువులు మనకు ఉంటాయి. వాటిని గమనించడమే మనము ఈ శ్వాస విజ్ఞానంలో చేస్తాం. దాన్ని గమనించడమే ఆత్మ సాక్షాత్కారం దగ్గరికి మనము చేరగలుగుతాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసం పూర్తి ఒక శ్వాస జరగడానికి సాధారణంగా 6 సెకండ్ల కాలము తీసుకుంటాం. దీన్ని మనం క్రమక్రమంగా ఇందులో మళ్ళీ ఉచ్ఛ్వాసము ఎక్కువ కాలము, నిశ్వాసము తక్కువ కాలం ఉండేటట్టుగా మనము సాధన, అంటే అభ్యాసము చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అంటే లోపలికి వెళ్ళడం, మనకు బయటికి వెళ్ళే సమయం తక్కువగా ఉండాలి. ఇంకా ఏం చేయొచ్చు, ఈ శ్వాసనే మనం మళ్ళీ ఇంకా కాలాన్ని దీర్ఘ శ్వాసగా కూడా మనము పెంచుకోవడం వల్ల మనకు సంపూర్ణమైనటువంటి శ్వాసను ఒక ఆవృతంలో తీసుకోవడం జరుగుతుంది. అంటే పూర్తి ప్రాణశక్తిని మనము పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. మనము ఈ శ్వాసను గమనిస్తూ ఆలోచిస్తూ శ్వాస మీదే మనం ఉండడం వలన క్రమక్రమంగా మనకు ఈ శ్వాస వలన వచ్చేటువంటి ఆలోచన రహిత స్థితి ఏర్పడి, తద్వారా ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుందో మనలోకి విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ, అంటే ఆ ప్రాణశక్తిని, మన ప్రాణమయ శరీరాన్ని పూర్తిగా మనము నింపుకోగలుగుతాం. ఎప్పుడైతే ప్రాణశక్తిని నింపుకోగలుగుతామో మనకు అన్నింటికి, మనకు కావలసినటువంటి మన కార్యకలాపాలన్నింటికి మనకు ఆ ప్రాణశక్తి ఎక్కువగా మనకు లభిస్తుంది. దీనివల్ల మనకు ముందుకు ఈ శ్వాస యొక్క ప్రక్రియ ద్వారానే మన లోపలికి ఇవన్నీ కూడా మనము ఎన్నో లాభాలు పొందగలుగుతాం. ఈ లాభాలు ఏమి అంటే రోగాలను తగ్గించుకోగలుగుతాం పూర్తిగా. అసలు సాధారణంగా ఈ శ్వాసను ఎక్కువగా గమనించే వారిలో రోగాలు వచ్చే ప్రసక్తి తక్కువ. ఒకవేళ వచ్చినా ఈ శ్వాస యొక్క స్వరాన్ని, ఆ సమస్థితిని, ఏదో ఎక్కువ తక్కువ అయినటువంటి ఆ స్వరాన్ని మార్చుకోవడం వలన, ఆ శ్వాస విజ్ఞానం తెలుసుకోవడం వలన మనం ఆ మార్పులను చేసుకోగలుగుతాం వెంటనే. దాంతో మనకు వెంటనే ఏం జరుగుతుంది, రోగం అది ఆ జబ్బు తొందరగా తగ్గిపోతుంది. తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, మన భావావేశాలని సమస్థితిలో ఉంచుకోగలుగుతాం. తర్వాత జ్ఞాపక శక్తిని పెంచుకోగలుగుతాం. ఇంకా మనకి ధ్యానం వలన ఇవన్నీ కూడా మన జీవన విధానములో సరి అయినటువంటి ఆ దారిలో ఏదైతే శ్రేయస్సు కలుగుతుందో మనకు ఆ విధానంలో మనము ప్రయాణం జీవించగలుగుతాం. మనకు శ్రేయస్సు కలగడము అంటే ఏంటి, ఏ శ్రేయస్సు, మన లోపల ఉన్నటువంటి శరీరంలో ఏ భావాలు కానీ ఆలోచనలు కానీ వీటిలో ఏదైతే ఈ ప్రాణశక్తిని నష్టపరుస్తాయో, ఏది ఖర్చు చేస్తుందో వాటిని మనం అర్థం చేసుకొని మన లోపల ఉండేటువంటి ప్రాణశక్తిని ఖర్చు, అంటే వ్యయం చేసుకోకుండా ఎక్కువగా దాన్ని పొందేటువంటి ఆ భావాలను మనము
తీసుకుంటాం. వాటిని మనకు శ్రేయస్సు కలిగించేది అంటాం. ఎందుకంటే మనము శరీరాన్ని ఈ శరీరము వదిలే టైంలో మనము ఈ భూమి మీద నుంచి ఈ భూలోకాన్ని నుంచి ఆ ప్రాణశక్తిమయ శరీరాన్ని మాత్రమే తీసుకువెళ్ళగలుగుతాం. మనతో పాటు తీసుకువెళ్ళగలిగేది ఆ ప్రాణశక్తిని. తర్వాత ఆ శక్తిని మనము ఇక్కడ భూలోకంలో ఉన్ననాళ్ళు వీలైనంతటువంటి ఆ ప్రాణశక్తిని నింపుకొని అది ఖర్చు చేసుకునేటువంటి మన లోపల కలిగేటువంటి ఏ భావాలనైతే గమనించుకొని ఈ శ్వాస వలన వాటిని మనం ఆదా చేసుకోవడమే మనకు శ్రేయస్సును కలిగిస్తుంది. ఎందుకంటే ఈ భూలోకములో జీవించడము తాత్కాలికము అనేటువంటి ఈ భావన అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని మరుగుపరుచుకొని అలా జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మనకు చివరికి మనకు అంతిమ లక్ష్యమైనటువంటి ఆ ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడం కూడా మనకు ఇక్కడ తెలుసుకొని తను తాను ఎవరో తెలుసుకోవడం జరుగుతుంది. అదే మానవుని యొక్క అంతిమ లక్ష్యం అనేటువంటి మన గురువులందరూ కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి మానవాళికి ఈ విషయాన్ని తెలుపుతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి గురువుల యొక్క ఆ మహా ఉద్బోధనను మనకు ఇచ్చినటువంటి ఈ దారి చూపించిన గురువులందరికీ కూడా ప్రణామాలు చెల్లించుకుంటూ ఈ ధ్యాన మార్గాన్ని ప్రయాణం చేయించినటువంటి గురువులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా మా ప్రణామాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.